ఈరోజు మనము ధ్యానించవలసింది ఏమనగా ఆదేశ గురువారము, మాండే థర్స్డే. ఆదేశ గురువారం అనగా యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి ఆదేశంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆదేశ గురువారము ప్రభు బలను సమీపించుట. యేసుక్రీస్తు శిలువలో ఆయన చూపినటువంటి ప్రేమను, త్యాగమును ఒకసారి తలపోసుకుంట. యేసుక్రీస్తు వారు శిలువలో ఆయన పొందిన గాయములను, దెబ్బలను జ్ఞాపకం చేసుకుంటారు. మొట్టమొదటిగా 1 కొరింథీయులు 11:24 రొట్టెను విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. యేసు ప్రభువారు తన శరీరం గురించి మొట్టమొదట తెలియజేసినాడు. రెండవది ఏమనగా 25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, నా రక్తము. ఈరోజు మనమందరం కూడా క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఒక వ్యక్తి చెప్తప్పుడు ఒక మాట చెప్పాడు, జీసస్ సఫర్డ్ ఎవ్రీ టైప్ ఆఫ్ వౌండ్ నోన్ టు ద మెడికల్ సైన్స్. వైద్య విజ్ఞాన శాస్త్రంలో ఎన్ని దెబ్బలు, ఎన్ని గాయములు ఉన్నాయో, ప్రభు క్రీస్తు నీ కొరకు, నా కొరకు శిలువలో అన్ని గాయములను ఆయన పొందినాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత, శరీర స్వస్థత. శిలువలో ఆయన కాల్చినటువంటి రక్తం వలన మనకు క్షమాపణ. ఈ రెండు శిలువలో ప్రభు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం, నలగొట్టబడి శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని మనం ప్రచురించాలి. అయోగ్యముగా తీసుకొనకుండా యోగ్యులుగా తీసుకొని పరలోక ఆశీర్వాదాలు పొందాలా. 4వది పరిశీలించుకోనాలా. ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనది త్రాగవలెను. చాలా మంది క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని ఆదివారం నాడు తీసుకోకుండా వెళుతున్నారు. అందులో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారని సెలవిచ్చి ఉంటున్నాడు. ఈ ప్రాముఖ్యమైన ఆదేశములను మనం గ్రహించవలసి, అవలంబించవలసిన వారమై ఉంటున్నాం.